జగిత్యాల జిల్లా ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్లమెంట్లో స్మోక్ బాంబు అంశంపై చర్చించాలని పట్టుబట్ట విపక్షాల సభ్యులను కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి ఏకపక్షంగా సస్పెండ్ చేయడం నిరసించారు. ఇక ఇండియా కూటమి పక్షాన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించేందుకు చేపట్టే నిరసన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా ముష్కలు దాడి చేసింది. ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి. దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగే దాడికి మరి జవాబుదారీతనంగా అటు ప్రధానమంత్రి గారే గాని, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే గాని పార్లమెంట్ లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పండి. కానీ ఆ విధంగా పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో మాత్రం ఏదైతుందో వాళ్ళు ప్రకటన చేయాలని చెప్పండి. ఎందుకంటే చర్చించాలి, ఒకటి చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం లేక